హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వారంతో మార్కెట్ ఎలా కదిలింది, ముఖ్యంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ దిశలో ఉన్నాయి, మరియు గోల్డ్, సిల్వర్, రూపీలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అన్ని క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా మనం నిఫ్టీ 50 ఇండెక్స్ విషయానికి వస్తే వీక్లీ అవుట్లుక్. నిఫ్టీ ఈ వారం 26,047 వద్ద క్లోజ్ అయింది. లైఫ్ టైం దగ్గర నిలబడింది. స్ట్రక్చర్ వైజ్ గా నిఫ్టీ ఇంకా రైజింగ్ ఛానల్ లో ఉంది. 26,000 సైకలాజికల్ మార్క్ పైన స్ట్రాంగ్ అక్యూములేషన్ కనిపిస్తుంది. 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, అంటే మీడియం టర్మ్ ట్రెండ్ ఇంకా బుల్లిష్ గా కనిపిస్తుంది. సపోర్ట్లు చూస్తే 25,900, 26,000 అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 26,300 అండ్ 26,500. ఈ రేంజ్ పైన బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ టార్గెట్లు 26,800 మరియు 27,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే 26,000 కంటే దిగితే కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 25,800 వరకు పుల్ బ్యాక్ రావచ్చు. బాటమ్ లైన్ సింగిల్ లైన్ చెప్పాలి అంటే ట్రెండ్ ఇంకా కన్స్ట్రక్టివ్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే వీక్లీ అవుట్లుక్. బ్యాంక్ నిఫ్టీ 59,389 వద్ద క్లోజ్ అయింది. ఆర్బీఐ డోబీ స్టోన్ వల్ల రేట్ సెన్సిటివ్ సెక్టర్ లో ఆప్టిమిజం కనిపించింది. 59,500 ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ గా మారింది. అబౌవ్ 59,600, 59,700 నెక్స్ట్ టార్గెట్లు అయితే 60,000 అండ్ 61,000. సపోర్ట్ జోన్ అయితే 59,000, 58,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్లు కనపడుతున్నాయి. బట్ ఈ రేంజ్ కంటే దిగితే షార్ట్ టర్మ్ కాషియస్, కానీ మీడియం ట్రెండ్ స్టిల్ ఇంకా పాజిటివ్ గా ఉంది. స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉంది. బయర్స్ స్టిల్ ఇన్ కంట్రోల్. బిఎస్సి సెన్సెక్స్ 30 విషయానికి వస్తే సెన్సెక్స్ 85,268 వద్ద క్లోజ్ అయింది. స్టడీ గెయిన్స్ అయితే కనపడుతున్నాయి. బ్యాంక్స్ అండ్ హెవీ వెయిట్స్ తో తిరిగి స్ట్రాంగ్ పెర్ఫార్మ్ చేశాయి. రైజింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇంటాక్ట్ గా ఉంది. అబౌవ్ 85,500, 86,000 నెక్స్ట్ అప్ సైడ్ అయితే 86,500 అండ్ 87,000 కూడానండి. సపోర్ట్ అయితే 85,000 అండ్ 84,800 వద్ద సపోర్ట్లు కనపడుతున్నాయి. ఈ జోన్ లో డిప్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం. నెక్స్ట్ మనందరూ తెలుసు, ఇప్పుడు మార్కెట్ అంతా కూడాను డాలర్ రూపీ దగ్గర తిరుగుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. యూఎస్డీ ఐఎన్ఆర్ టెక్నికల్ అవుట్లుక్ చూస్తే ఈ వారం 90 రూపీస్ 54 వద్ద క్లోజ్ అయింది. ఫ్రెష్ ఆల్ టైమ్ హై అని చెప్పుకోవచ్చు. 90 రూపీస్ సైకలాజికల్ బ్యారియర్ ని దాటేసింది. ఇప్పుడు లాంగ్ టర్మ్ అసెండింగ్ ఛానల్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. సపోర్ట్స్ అయితే 90 రూపీస్ అండ్ 90 రూపీస్ 20 పైసా. రెసిస్టెన్స్ అయితే 90 రూపీస్ 80 పైసా అండ్ 91 వద్ద ఉంది. 91 పైన బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ మూవ్ 91.50 అండ్ 92 వరకు ఉంటుంది. ఈవెన్ రిట్రేస్మెంట్ వచ్చినప్పటికీ 89.50 పైసా దగ్గర స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అయితే కనపడుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే డాలర్ స్టిల్ బుల్లిష్ అండి. రూపీ ప్రెజర్ ఇంకా కొనసాగుతుంది. ఫ్రెండ్స్, స్పెషల్ గా మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. ఎంసీఎక్స్ గోల్డ్ విషయానికి వస్తే టెక్నికల్ అవుట్లుక్. గోల్డ్ ఇప్పుడు 1,33,622 వద్ద క్లోజ్ అయింది. 1,34,000 అండ్ 1,35,000 రెసిస్టెన్స్ దగ్గర కన్సల్టేషన్. రైజింగ్ ఛానల్ ఇంటాక్ట్ గా ఉంది. సపోర్ట్లు 1,32,000 అండ్ 1,31,000. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 1,35,000 పైన బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ 1,37,000 to 1,40,000 అనుకుంటున్నాం అండి. రూపీ వీక్నెస్ ప్లస్ సేఫ్ హెవెన్ డిమాండ్ వల్ల బుల్లిష్ టోన్ ఇంకా కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కామెక్స్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం అండి. కామెక్స్ గోల్డ్ ఇప్పుడు $4,299 వద్ద పర్ ఔన్స్ ట్రేడ్ అవుతుంది. $4,300 పైన కన్సాలిడేట్ అవుతుంది. సపోర్ట్లు అయితే $4,250 అండ్ $4,200 అనుకుంటున్నాం. రెసిస్టెన్స్ అయితే $4,350 అండ్ $4,400 అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జోన్ పైన బ్రేక్అవుట్ అయితే అగైన్ మనం $4,500 ప్లస్ నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాం అండి. మీడియం టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్ బుల్లిష్ గా ఉంది. అదేవిధంగా కామెక్స్ సిల్వర్ ఫీచర్స్ చూస్తే $62 పర్ ఔన్స్ వద్ద ఉందండి. $64 హై నుంచి కొంచెం కూల్ ఆఫ్ అయింది. స్ట్రక్చర్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. సపోర్ట్లు అయితే $60 అండ్ $57 అనుకుంటున్నాం. అప్ సైడ్ టార్గెట్ అగైన్ $65 ప్లస్ అనుకుంటున్నాం అండి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ప్లస్ సప్లై కన్స్ట్రెయింట్ వల్ల ఫుల్ ట్రెండ్ ఇంకా లైవ్ లో ఉంది. మన ఎంసీఎక్స్ సిల్వర్ విషయానికి వస్తే టెక్నికల్ అవుట్ కు మన ఎంసీఎక్స్ సిల్వర్ ఇప్పుడు 1,92,851 పర్ కేజీ క్లోజ్ అయిందండి. 2 lakhs లైఫ్ టైం హై టచ్ చేసి కొంచెం కరెక్షన్ వచ్చింది. డైలీ చార్ట్ లో నియర్ టర్మ్ మూవ్మెంట్ కొంత కూల్ అయినప్పటికీ స్ట్రక్చరల్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. సపోర్ట్స్ అయితే 1,80,000, 1,81,000 అనుకుంటున్నాం. రెసిస్టెన్స్ అయితే 1,95,000 అండ్ 2 lakhs అండి. 1,90,000 కంటే దిగితే అగైన్ 1,85,000 వరకు కరెక్షన్స్ రావచ్చు. కానీ లాంగ్ టర్మ్ బుల్ స్టోరీ ఇంటాక్ట్ గా ఉంది. సిల్వర్ నాట్ ఓన్లీ ఆర్నమెంట్స్ అండి. సిల్వర్ నిజం చెప్పాలంటే థ్యాంక్స్ టు ఈవీ సెక్టార్, సోలార్ సెక్టార్, ఏఐ ఇండస్ట్రీ డిమాండ్. గ్లోబల్ మ్యాక్రో అవుట్లుక్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లు మిక్స్డ్ గా ఉన్నాయి. యుఎస్ లో టెక్ వాలటాలిటీ కొనసాగుతుంది. యూరోప్ అండ్ ఏషియా స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. గోల్డ్ అండ్ సిల్వర్ స్టిల్ సపోర్టెడ్ బై రిస్క్
రిస్క్ హెడ్జింగ్ అండ్ సెంట్రల్ బ్యాంకింగ్ బయింగ్ అండి. రూపీ డిప్రిసియేషన్ వల్ల ఇండియాలో బులియన్ కు ఎక్స్ట్రా బూస్ట్ వస్తుంది. ఇండియన్ ఈక్విటీస్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి. పాలసీ ఈజింగ్, సాలిడ్ ఎర్నింగ్స్, హెల్త్ ఇన్ఫ్లోస్ వల్ల డిసెంబర్ కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ ట్రెండ్ క్లియర్ గా అప్వర్డ్ మూమెంట్ అయితే కనపడుతుంది. ఓవరాల్ గా అండ్ ఫైనల్ వ్యూ చూస్తే నిఫ్టీ స్ట్రక్చర్ స్టిల్ బుల్లిష్ గా కనబడుతుందండి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇంటాక్ట్ గా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ బై అండ్ టిప్స్ అనుకుంటున్నారు మార్కెట్ లో. రూపీ వీక్ బట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎక్స్పోర్టర్స్. స్టే డిసిప్లైన్, స్టే ఇన్వెస్టెడ్ అండ్ కీప్ ఎన్రిచింగ్ యువర్ మనీ విత్ జీకే. ఇవి ఈ రోజు మన వీక్లీ మార్కెట్ టెక్నికల్ అవుట్లుక్ అండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.